హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన విజయవాడలో శివగిరి పుణ్యక్షేత్రం మొగల్రాజ్పురంలో జమ్మి చెట్టు పెట్రోల్ బంక్ లైన్లో రైట్ సైడ్కి అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. మన విజయవాడలో మనం ఇలాంటి టెంపుల్స్ని దర్శించుకోవడం మన అదృష్టం అండి. టెంపుల్కి దారి అక్కడ ఆర్చ్లు అయితే మీకు ఏర్పాటు చేశారండి. ఈ శివగిరి క్షేత్రం విశేషత ఏంటంటే మనకి శివయ్య 36 అడుగుల్లో దర్శనం అయితే ఇస్తాడండి. ప్రతి ఒక్కరు చూడదగ్గ టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్ అయితే కొంచెం లోపలికి ఉంటుందండి. మనకి సకంలో బాబాగారి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి. మనం శివగిరి క్షేత్రంకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్ చూసుకుంటే మన విజయవాడ సిటీ మొత్తం కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టెంపుల్లో ఉన్నంతసేపు నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలామంది కూడా శివయ్యని దర్శించుకోవడానికైతే వచ్చారు. నేనైతే శివరాత్రి రోజు నా ఫ్రెండ్స్తో అయితే ఈ టెంపుల్కి వెళ్ళానండి. ఇక్కడైతే మనకి శివరాత్రి వెల్కమ్ ఫ్లెక్స్ కూడా పెట్టారండి. ఇదే మెయిన్ ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి ఒక 20 to 30 స్టెప్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మన విజయవాడ వ్యూ పాయింట్ చాలా అందంగా అయితే కనిపించిందండి. ఆ కనిపించేదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నేను నా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ ఎంట్రన్స్లో ఆ రోజు శివరాత్రి కాబట్టి టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఈ కనబడేదే దనకొండ అండి. ఆపోజిట్లో ఉంది. ఈ టెంపుల్కి ఆపోజిట్లో దనకొండ అని ఉంది. ఆ దనకొండ కూడా చాలా విశేషమైనదండి. నెక్స్ట్ టైం అయితే దనకొండ వీడియో కూడా చేస్తాను. ఇక్కడ ఈచ్ టికెట్ 20 రూపీస్ అయితే పడిందండి. టికెట్ తీసుకొని మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే క్యూ లైన్ ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా అయితే శివయ్య మనకి దర్శనం ఇస్తున్నారు. మేము ఈవినింగ్ 4:35కి అలా అయితే వెళ్ళాము. అక్కడ ఒక సర్పరూపంలో నాగకన్య అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. వ్యూ పాయింట్ చాలా బాగుంది. కొంచెం ముందుకెళ్తే కొన్ని అమ్మవారి స్టాచ్యూలు అయితే ఉన్నాయండి. ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాకు చాలా కొత్తగా అనిపించింది. మనకు శక్తిపీఠాలు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉందండి. అలా వెళ్తూ ఉంటే మనకి ఆంజనేయ స్వామివారు అయితే దర్శనమిస్తారండి. మనకి ఇక్కడి నుంచి సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. తప్పకుండా అందరూ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. అక్కడే మనకు నవగ్రహాలు ఉన్నట్టు లింగ రూపాలు అయితే దర్శనమిస్తున్నాయండి. చాలామంది భక్తులు కూడా శివరాత్రి రోజు ఈ శివయ్యని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చారండి. అక్కడే చాలామంది సాధువులు కూడా ఉన్నారు. ఈ శివలింగాన్ని 36 అడుగుల్లో అయితే నిర్మించారండి. కొండ మీద అయితే ఉంటుంది ఇది. పక్కనే మనకి నాగేశ్వరుడు అయితే దర్శనమిస్తున్నారండి. ఇక్కడే మనకి చతుర్ముఖ లింగం అయితే ఏర్పాటు చేశారండి. భక్తులందరూ అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా శివయ్యకి అభిషేకం అయితే చేశాము.
మేము వెళ్ళే టైంలోనే సన్సెట్ అయితే అవుతుంది. ఆ వ్యూ పాయింట్లో సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఇంకా పక్కనే ఉన్న టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ శివయ్యకి అభిషేకాలు చేసి పూజలు అయితే చేస్తున్నారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదండి. ఇక్కడ చూసుకుంటే మనకి శివపార్వతులు విగ్రహాలు అయితే దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న దేవతా స్వరూపాలని ఈ మధ్యనే ప్రతిష్ఠించారు. ఇంకా పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడే పెయింట్స్ అవి వేస్తున్నారు. అక్కడ ఆ రోజున అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది. మేము కూడా అక్కడ స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించాము. అప్పటికి టైం ఈవినింగ్ 5:30 అవుతుంది. అయినా కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.